అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నాకు పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నవ్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ టూ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈరోజు కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి WERT మీడియా వాళ్ళు ఒక సినిమా చేస్తున్నారంట. మూవీ కాస్టింగ్ కావాలని అంటున్నారు. యాక్టర్స్ అండ్ యాక్ట్రసెస్ కావాలంట. హీరో ఏజ్ వచ్చేసి 22 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. హీరోయిన్ ఏజ్ 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి. సపోర్టింగ్ రోల్స్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట. 5 సంవత్సరాల పిల్లల నుండి 55 సంవత్సరాల పెద్దవారి వరకు అందరూ కావాలంట. థియేటర్ ఆర్టిస్టులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉండి మీరు కనుక దీనికి యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే వీళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9533116711. ఐ రిపీట్ 9533116711. సో ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి శివప్రసాద్ అదరకి గారు అడిగారండి, ఆధారి గారు అడిగారు, ఐ వాంట్ టు డిస్కస్ స్టోరీ ఓన్లీ 5 minutes అబౌట్ యువర్ ఒపీనియన్ అని అడగటం జరిగింది. శివప్రసాద్, నేను ఏం చెప్తాను అంటే దానికి ప్రొడ్యూసర్ ఉన్నారా? ప్రొడ్యూసర్ ఉంటే మీరు ఏ కథ చెప్పినా నాకు నచ్చింది. ప్రొడ్యూసర్ లేరా? దెన్ వై షుడ్ వి వేస్ట్ ఆర్ టైం? ఇప్పుడు నేనేమంటానంటే నాకు మీకు అర్థం అవటం కోసం చెప్తాను. ఐమాక్స్లో నుండి బయటకు రాగానే 8:45కి మేము మామూలుగా యూజువల్గా సినిమాకి వెళ్ళిపోతాం. ఎవ్రీ ఫ్రైడే ఆర్ థర్స్డే ఆర్ సాటర్డే సినిమా రిలీజ్ అయినట్టు 8:45 షోకి వెళ్ళిపోవటం మాకు అలవాటు. మా టీం ఉన్న 10-15 మందిని. సో మాకు వెళ్ళినప్పుడు ఏంటంటే బయటికి రాగానే మైకులు పెట్టుకొని అడుగుతూ ఉంటారు. మేము ఎప్పుడు కూడా వెళ్ళటానికి మేము డైరెక్ట్ పార్కింగ్ లాట్లోకి వెళ్ళి కారు ఎక్కేసి వెళ్ళిపోతాం తప్పించి ఏ రోజు మైకుల ముందుకు వెళ్ళా. కానీ ఇన్ కేస్ ఆ మైక్ అనేది నా ముందుకు వస్తే నేను వాళ్ళకి చెప్పదలుచుకునేది ఏంటి అంటే నాకు ఏ సినిమా అయినా నచ్చింది. ఎందుకంటే నేను ఇచ్చే ₹250 ₹300 టికెట్కి నేను ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చిరంజీవి నా ముందు వచ్చి డ్యాన్స్ చేయాల్సిందే. నేను ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు అంత అందమైన లొకేషన్స్ నా కోసం ప్లే చేయాల్సిందే. నేను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నాకు హీరోయిన్ అందాలు చూపించాల్సిందే. సో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది నాకు ఆ 70mm స్క్రీన్ మీద లేదంటే లార్జ్ స్క్రీన్ మీద నాకు కనపడుతుంది అని ఒకే ఒక్క హోప్ తోటే నేను 250 500 ఖర్చు పెట్టి నేను థియేటర్కి వెళ్ళాను. నేను అనుకున్నది వచ్చేసింది. అలాగే నేను కథ విషయానికి వచ్చేటప్పటికి మీ కథ ఎలాగున్నా నాకు నచ్చుతుంది. లేదు నాకు నచ్చలేదు అనుకోండి, ఆ కథని నచ్చేటట్లు తయారు చేయడానికే కదా రైటర్గా నేను ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చి నాకు కథ చెప్తాను అంటున్నారు. అదేమవుతుంది అంటే జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. సో నేను రైటర్ని, మీరు రైటరు. నాకు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. దానికి నాకు చెప్పే బదులు వెళ్ళి ఒక డైరెక్టర్కి చెప్పండి, లేదంటే ఒక ప్రొడ్యూసర్కి చెప్పండి. వాళ్ళకి అందులో ఏమైనా కరెక్షన్స్ చెప్పారు, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని నాలాంటి రైటర్ని అప్రోచ్ అయ్యి గురుగారు ఇదిగోండి అడ్వాన్స్ పట్టుకోండి, ఈ కథని ఇలాగా చేయాలి అని అంటే అప్పుడు ఇట్ మైట్ వర్క్. అంటిల్ అండ్ అన్లెస్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను నా పనులతోటి హానెస్ట్గా చాలా బిజీగా ఉంటానండి. నేను ఎవరైతే రాంగ్ రూట్లో సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి, ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోవచ్చు అనే ఒక భ్రమతోటి ఇక్కడికి వచ్చి కృష్ణానగర్లో ఒక టీ తాపిస్తే చాలు అని తిరుగుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక ఐ ఓపెనింగ్గా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను తప్పించి నాకు పని పాట లేక కాదు, లేదంటే నేను అంత ఖాళీగా ఉండి కూడా కాదు. లిటరల్గా చెప్పాలంటే రీసెంట్గానే నా దగ్గర చెప్పేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అతని డైరెక్షన్ కోసం ట్రై చేసి విసిగిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. హీఈస్ జస్ట్ 30 సంవత్సరాల పిల్లాడు అతను. సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. నేనేమంటాను అంటే అతను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఇంత ఆత్మస్థైర్యం ఉంటేనే రా, ఇంత ఇది ఉంటేనే రా, ఇంతకాలం వెయిట్ చేయగలిగితేనే రా
అని నాలాంటి ఎవడైనా దిక్కుమాలినోడు చెప్పినట్లయితే ఓహో ఇది మనకు వర్కౌట్ అవ్వదేమో అనుకొని రాకుండా ఉండేవాడేమో, ఈరోజున అతని ప్రాణాలు నిలబడేవేమో. సో నేను అలాంటి వాళ్ళ ప్రాణాలు కనీసం 100 మందిని కాపాడలేకపోవచ్చు, ఒక్కళ్ళన్నా కాపాడలేకపోతానా అనే ఒకే ఒక్క ఆ హోప్ తోటి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, కథ ఏదైనా అద్భుతమే, అన్డౌటెడ్గా అద్భుతం. మీ కథ అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఫార్వర్డ్ చూడండి, వెళ్ళండి, ఒక డైరెక్టర్ చెప్పండి, ఒక ప్రొడ్యూసర్ చెప్పండి, ఒప్పించండి, అడ్వాన్సులు తీసుకోండి. వాళ్ళు ఏదైనా కరెక్షన్స్ చెప్పారు, ఆ కరెక్షన్స్ చేయడం మీకు రావట్లేదు, అప్పుడు నా అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ముందుగా అప్రోచ్ అవ్వటం అనేది మీ టైంతో పాటు నా టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఇద్దరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇద్దరు టైంని యూటిలైజ్ చేసుకుందాం. హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు, ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. సో ఇది వచ్చేసి శ్రీ మంజునాథ సినిమాస్ అంట. వీళ్ళు పాండురంగాపురం అనేది వీళ్ళ సినిమా టైటిల్ అండి. వీళ్ళకి 6 నుండి 60 సంవత్సరాల లోపు అన్ని వయసుల పురుషులు మరియు మహిళలు మీ ఫోటో కాపీ తీసుకొని ఆడిషన్కి రాగలరు అని అంటున్నారు. ఇది ఎక్కడ అంటే కోనసీమ జిల్లాలో రాయవరం మండలం పసలపూడి దగ్గరలో వైఎస్ఆర్ కార్యాలయం వద్ద చింతా సుబ్బారాయుడు గారి ఇంటి ఎదురుగా అంటండి. సో మీరు అక్కడికి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వచ్చు. సో ఆడిషన్ ఇవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9618191542. అంతేనండి, 9618191542. ఐ రిపీట్ 9618191542. సెకండ్ నెంబర్ వచ్చేసి 8125272860. ఐ రిపీట్ 8125272860. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.